డీటెయిల్ చూస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది. దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఇది. నానక్రామ్గూడలోని ఫినిక్స్ వీకే టవర్స్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఐఏఎంసీను ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేంద్రం వెబ్సైట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఇమా కోహ్లీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. Foreign countries and so many other places of the country are complaining with me. మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు కానీ సరి అయిన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా 2-3 ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీ చుట్టంతా తిరిగి వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదండి, హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుంది. మొదటి జనరల్ బాడీ మీటింగ్ సమయంలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అప్పుడు వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. పాలక మండలి ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా జరుపుతున్న మొదటి సమావేశం ఇదే. 22 అంశాలపై సభ్యుల చర్చ జరుగుతోంది. ఇటీవల మరణించిన మాజీ సీఎం రోషయ్య, బిపిన్ రావత్, కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత చనిపోయిన లింగోజిగూడ కార్పొరేటర్ రమేష్ సంతాప తీర్మానాలను తొలుత ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం వరకు సాగనున్న సమావేశానికి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. చిల్కనగర్ డివిజన్లో సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తాలో పిస్తా హౌస్ రెస్టారెంట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ రెస్టారెంట్ను హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజులు ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ను సందర్శించారు. పెద్దల చేతుల మీదుగా తమ రెస్టారెంట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని పిస్తా హౌస్ అధినేత మాజిద్ భాయ్ తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారి పడిపోవడంతో సికింద్రాబాద్లో చలి తీవ్ర స్థాయిలో పెరిగిందని స్థానికులు తెలిపారు. చలి కారణంగా బయటకు రావాలంటే భయపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో చలి కూడా పెరగడంతో అందరం అప్రమత్తంగా ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈరోజు ఉష్ణోగ్రతలు ఒకేసారి పడిపోవడంతో చలి తీవ్రత మరీ ఇంతగా ఉన్నది. వాళ్ళు మంటతో కాపుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. చలి అయితే బాగుంది బాబు, మామూలు చలి కాదు. 1 వీక్ నుంచి చలి బాగుంది. 2-3 రోజుల నుంచి వణికించేస్తుంది మొత్తం. ఇంకా మాకు ఇంకా ఏజ్డ్ 70-80 ఏళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు 70-80 ఏళ్ళ పెద్ద మనుషులకి ఎంత కష్టం ఉంటుంది. రాత్రి 3 గంటలకు 12 వచ్చినాము, వణికిపోయి గంప నిండిపోయింది కట్టెలు కాల్చి. ఎలాగుంటుందో తెలియదు. ఇంకోటి చాలా భయం. ఒకటి ఇది థర్డ్ వేవ్ ఒకటి వస్తుంది అంటారు కదా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాదు. ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎవరు పర్సనల్ వాళ్ళు చూసుకోవాలి. ఎవరో చూస్తారు ఎవరో చేస్తారని కాదు కదా. చాలా భయపడుతున్నారు పబ్లిక్, ప్రజలు ఇబ్బంది. కానీ ఎవరు జాగ్రత్తలు ఉండాలి, అది చెప్పేది. అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? కొద్దిగా మనిషికి కొద్దిగా దూరం ఉండాలా, మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. లేబరు డ్రైవర్లు వర్క్ ఉంటుంది, వర్క్ ఉన్నా సరే ఎవరు జాగ్రత్తలుగా. ఇప్పుడు ప్రాణం కంటే గొప్ప కాదు కదా ఏదైనా సరే, ప్రాణం తర్వాతే.
ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం 2 రూపాయలు సంపాదించుకోవచ్చు, 10 రూపాయలు అప్పేన అవుతుంది. కానీ భయం అన్నప్పుడు భయంతోనే ఉండాలి. అంటే భయపడద్దు, జాగ్రత్తగా ఉండాలి. అంటే చలిగాలులు బాగా ఉన్నాయి, ఈ చలి వల్ల ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అది టీవీలు కూడా వింటున్నాము, బయట ప్రజలు కూడా చెప్తున్నారు. అది ఏమైనా అది మనం ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ వేరేది అంటూ మాకు చెప్పడానికే రాదు. అది ఏం బిమారీ అది. దాంతో ఎట్లా ఉండాలో ఇంక తెలియదు. ఇంకా ఖాళీ మాస్కులే పెడుతున్నాము. మాస్కుల తర్వాత ఎట్లుంటో తెలియదు కదా. మాస్కులు అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. లేబర్, డ్రైవర్, సేట్లు, కస్టమర్ ఎవరు వచ్చినా సరే మాస్క్ కంపల్సరీ. దాంతోనే బయటపడతారు పబ్లిక్. దూరం మెయింటైన్ చేయాలి, మాస్క్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంటే జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారా? ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు. భయపడితే వేస్ట్. భయపడకంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉంటే ఏమి కాదు. ఇప్పుడు మనము చేసిన తప్పు మన ఇంటి వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది కదా. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, ముసలోళ్ళు, ఏమన్నా ఎవరికైనా సరే నువ్వు ఒక్కంతో అయిపోద్ది అంటే పర్వాలేదు, ఇంటి అందరికి ఇబ్బంది అవుతుంది కదా. దీనికి మామూలు కాదు. వెనక వేరే రోగాలకి పర్వాలేదంటే 10 మంది దగ్గరికి వచ్చేది కాదు. సింగల్ ఎవరి దగ్గర ఫలానా మనిషికి ఇట్లా అయిందంటే దగ్గర రావట్లేదు. పైసలు ఎంత ఖర్చైనా తెలుస్తలేదు. దీని ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. నగరంలోని కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చే ఏడాది పెరగనుంది. ఇదే సమయంలో పార్కుల సందర్శన వేళలను కుదించడంతో పాటు అన్ని రకాల పాసులను ఇకపై ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు పార్కు నిర్వాహకులు. ప్రస్తుతం కాసుల బ్రహ్మానందరెడ్డి పార్కులో ఏడాదికి ఫీజు జనరల్ 250 రూపాయలుండగా మరో 250 రూపాయలు పెంచారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఇయర్ పాస్లను 1500 రూపాయల నుంచి 1700 రూపాయలకు చేశారు. రోజు వచ్చిపోయే వారికి ఫీజును సైతం భారీగానే పెంచారు నిర్వాహకులు. ఇకపై పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకు 25 రూపాయలుగా వసూలు చేరున్నారు. పెంచిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో మృతులను కారు డ్రైవర్ అబ్దుల్లాగా, మరో 2 జూనియర్ ఆర్టిస్టులు మానసాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సిద్ధు అని, అతడు జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరంతా అమీర్పేట్లోని హాస్టల్లో ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మేము సిట్టింగ్ చేసాం సార్. వాళ్ళందరూ మంది తాగారు, నేనేం తాగలేదు. తాగిన తర్వాత వాళ్ళందరూ 1 గంట 1:30కి టీ తాగదాం పదన్నారు. నేను ఎప్పుడన్నా ఎందుకు రైట్ టైంలో దొరికితే ప్రాబ్లం అయితే డ్రింక్ అంటే అన్నా. వినలేదు. వాళ్ళిద్దరు అమ్మాయిలు తాగుదామని చెప్పారు. సరే ఓకే మీరు వెళ్తున్నారు కదా, తోడు రాకపోతే బాగుందని చెప్పి నేను వచ్చా. నాకు డ్రైవింగ్ రాదు. అప్పుడు కుర్రడు బ్లాక్ టాప్ తాగున్నాడు, బ్లంటర్ స్పైడ్. నేను బీర్ తాగుతున్నాడు. అయితే ఇంకా సరే అని చెప్పి వెళ్దాం. గచ్చిబౌలి సిగ్నల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ స్పీడ్కి వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయింది సార్. అక్కడి నుంచి కోమా వెళ్ళిపోయాను. నేను ఇక్కడ రాగానే లేచాను సార్. ఎలా ఉంది పరిస్థితి? మంచిగా ఉందా? నాకు ఆపరేషన్ ఉందంట, సర్జరీ ఉందంట చెప్పారు. వాళ్ళేమో ఎవరు చెప్పారు ఫస్ట్ టీ తాగుదామని? అది వాళ్ళకే సార్. అది అబ్దుల్ కుర్రోడికి అమ్మాయిలు కూడా చనిపోయారు. అది చెప్తున్నారు సార్, చెప్తున్నారు చనిపోయారు. నేను ముందు కూర్చున్నాను సార్, వాళ్ళిద్దరు కూర్చున్నారు సార్. వద్దు డ్రింక్ అంటే జరిగింది, స్ట్రిక్ట్గా ఉంది, వద్దు అని చెప్పాను సార్. ఇక్కడే కదన్నా అని చెప్పి వాళ్ళు ఆక్టింగ్ పోయారు సార్ నన్ను. నేను అప్పటికి తాగలేదు సార్. నేను తాగలేదు. రాత్రి చెకింగ్ చేశాను నన్ను. డ్రింక్ అండ్ డ్రైవ్ చూసారు, ఇక్కడ 0 వచ్చింది. మామిడాకులు తెంపుతూ వ్యక్తి కింద పడి గాయాల పాలైన సంఘటన ఓయూ ఓల్డ్ పీజీ హాస్టల్లో చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ హాస్టల్లో వెంకటేష్ మామిడాకులు తెంపుతూ ప్రమాదవశాత్తు హాస్టల్ బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడాన్ని వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్పడంతో ఆయన తన పర్యటనను ఆఖరు నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఎప్పుడు రావాలో తర్వాత చెప్తామని తమకు చెప్పినట్లు బట్టి తెలిపారు. శ్రీనివాస్ రాజ్యసభ పదవీకాలం 6 నెలలకు పైగా ఉంది. దీంతో ఫిరాయింపు చట్టం వర్తించకుండా ఉండేందుకు సంక్రాంతి తర్వాతే కాంగ్రెస్లో చేరవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సరైన ముహూర్తం కోసం చూస్తున్నట్లు డిఎస్ తన సన్నిహితులకు తెలిపినట్లు సమాచారం. నిన్న సాయంత్రం విశాఖ నగరంలో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఏడి కూలీల్లో 150 కోట్ల రూపాయలతో నిర్మించిన పై వంతెనను సీఎం ప్రారంభించారు. అనంతరం విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్క్ను ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. నూతన వధువులను సీఎం ఆశీర్వదించారు. ఆ తర్వాత వైజాగ్ కన్వెన్షన్లు నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక రవితేజ పెళ్లి విందుకు హాజరయ్యారు. కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సౌజన్య శ్రీనివాస్ నాట్య ప్రదర్శనకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సౌజన్య శ్రీనివాస్ ఆమె బృందం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మీనాక్షి కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతా రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి మీనాక్షి కళ్యాణం నృత్య రూపకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమ్మన్ కూడా విచ్చేశారు. త్రివిక్రమ్ గారి లాగా విడమరిచి అంత అందంగా చెప్పడం రాదు, ఏదో మనసులో ఉన్న మాట చెప్తాను. పశుమర్తి రామలింగేశ్వరరావు గారికి, బమిడిపాటి నరసింహమూర్తి గారికి, ఇద్దరి కలయికలో మిగతా నృత్య కళాకారులు చేసిన ఈ నృత్య నాటకంలో చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. చివరికి మీనాక్షి అమ్మవారు కనిపించగానే కొంచెం కాలు కొంచెం ఇట్లా వేసి కూర్చున్నాను, క్రాస్ చేసి కూర్చున్నాను. కానీ రాగానే కాళ్ళు తీసి ఎదురు కొంచెం ముందుకు వచ్చి భయం వేసింది లోపల నుంచి. అంటే నన్ను గుడిలోకి తీసుకెళ్ళారు. నన్ను అంత పవిత్రత వచ్చింది. సాక్షాత్తు ఏ ఉద్దేశంతో అయితే రచింపబడిందో ఆ భావన రామలింగ శాస్త్రి గారికి లేదు. అసలు కొంచెం గ్లాసెస్ లేదు, కొంచెం వెతుకుతున్నాను. నెక్స్ట్ పశుమర్తి రామలింగ శాస్త్రి గారికి ఇది నా 2వసారి నేను రావటం. గతంలో సోదరి సౌజన్య గారి ప్రోగ్రాం చేసినప్పుడు దానికి కూడా వెళ్ళాను. ఇది 2వసారి రావటం. మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, వందనాలు. చాలా అద్భుతంగా ఉంది. నాకు మీ కళని జడ్జ్ చేసేంత శక్తి స్థాయి 2 నాకు లేవు. కాకపోతే నేను ఆనందించాను. నాతో పాటు ఇక్కడున్న ఈ వేదిక ఎప్పుడు సినిమా ఫంక్షన్స్కి అలవాటు ఉందో అలాంటి వేదికలో నేను ముందు భయపడను, ఎట్లా ఉంటుందో ఏంటి అనుకున్నప్పుడు. కానీ ఇందాక భరణి గారు చెప్పిన మీ సహృదయత అంటే ఎంత అందంగా మీరు వారు చేస్తున్న దానికి మీరు స్పందన తెలియజేస్తుంది. మనస్ఫూర్తిగా మీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. బంగారం అంటే ఆడవాళ్లకు ఎంతో ప్రీతి. అలాంటి బంగారం ధరల్లో రోజువారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఇదే నేపథ్యంలో సిటీ విజన్ తమ వ్యూవర్స్ కోసం బంగారం ధరలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తోంది. ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి 45,700 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయలు పెరిగి 49,850 రూపాయలకు చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. కిలో వెండి ధరపై 800 రూపాయలు పెరిగి 65,900 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 111కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 24 కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో కొత్తగా 12 కేసులు బయటపడగా మహారాష్ట్ర 8, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో 2 చొప్పున వెలుగు చూశాయి. దేశంలో ఒమిక్రాన్ తొలి కేసు బయటపడి 15 రోజులు కాగా ఇప్పటి వరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. మరోవైపు దేశంలో క్రమంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలు చేయొద్దన్న ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది.
ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలో విస్తృతంగా ఉందని ఇప్పుడే చెప్పలేమని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. దేశంలో బయటపడ్డ కేసులు విదేశీ ప్రయాణికులు వారి బంధువుల నుంచి వచ్చినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగనుంది. ఇక వచ్చే 5 రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పడిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా పగటి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సి ఉండగా నిన్న పగటి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీంతో ఈ నెల 19 వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ నెల 20, 21 వరకు ఆరెంజ్ అలర్ట్ విడుదల చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు కావడంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.